హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్ ఇక నెక్స్ట్ వాళ్ళు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్తో వాళ్ళు సిద్ధంగా ఉండాలనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఆల్రెడీ తెలంగాణ స్టేట్లో ఎంసెట్ అనేది అయిపోయింది. ఆల్రెడీ దాని ర్యాంక్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే విధంగా అలాగే ఇక ఆంధ్ర స్టేట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏపీ ఎంసెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ జరుగుతుంది, ఎండింగ్లో ఉంది. ఇక్కడ ఇది కూడా ఒక 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. సో ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ రెండు రాసినటువంటి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే ఒక ప్రాసెస్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళేటప్పటికి అసలు ఏ సర్టిఫికెట్స్ ఉండాలి అన్నదాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా, ర్యాంక్ మంచిది వచ్చినప్పటికి కూడా మనకి కౌన్సిలింగ్ టైంకి మనం సబ్మిట్ చేయవలసినటువంటి సర్టిఫికెట్స్ ప్రాపర్గా కానీ మనం చేసుకోకపోతే డెఫినెట్గా లాస్ అవుతాం, సీటు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ప్లాన్గా, అంటే ఎగ్జామినేషన్స్ అయిపోయాయి కదా ఫ్రీ అయిపోయి విడిచిపెట్టకుండా ఇప్పుడు మీరు కరెక్ట్గా 2 స్టేజెస్ అనేవి, మీకు ఇంపార్టెంట్ స్టేజెస్ అనేవి 2 ఉన్నాయి. ఒకటి కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడం, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనకి అసలు సర్టిఫికేట్స్ ఏవి రెడీ చేసుకోవాలి అంటే ఒక్కొక్క సర్టిఫికేట్స్ ఏవేవి కావాలని మీకు చెప్తాను. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకొని, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఒరిజినల్ కాపీ ఉంచుకోవాలి. ప్రతి సర్టిఫికేట్ ఒరిజినల్ మీతో ఉండాలి. దాంతోపాటు అట్లీస్ట్ 3 సెట్స్ అయిన జెరాక్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మనం జాయిన్ అయినప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేసేస్తాం, ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ కూడా 2 కాపీస్ అని సబ్మిట్ చేయవలసి వస్తుంది. సో ఆటోమేటిక్గా అక్కడ మన సర్టిఫికేట్స్ ఎప్పుడైతే సబ్మిట్ చేసామో మళ్ళీ మనకి ఎప్పుడైనా ఏదైనా సర్టిఫికేట్ అవసరం అంటే మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఖచ్చితంగా మనం 4-5 జెరాక్స్ సెట్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవసరమైతే కాలేజెస్కి 2 జెరాక్స్ కాపీ సెట్స్ ఇచ్చినా కూడా ఒక 2 మన దగ్గర సేఫ్ సైడ్గా ఉంచుకోవచ్చు. ఇకపోతే సర్టిఫికేట్స్ చూద్దాం. ఒక్కొక్క సర్టిఫికేట్ ఏం కావాలంటే ఫస్ట్ మనకు సర్టిఫికేట్ కావాల్సింది మీ యొక్క హాల్ టికెట్. ఎంసెట్ తలక హాల్ టికెట్ కావాలి. ఆల్రెడీ ఇప్పుడు అందరూ కూడా ఎంసెట్ రాసిన హాల్ టికెట్ మీ దగ్గర ఉండే ఉంటుంది. లేదంటే అది డౌన్లోడ్ చేసుకొని ఎంసెట్ హాల్ టికెట్ని రెడీ చేసుకోండి. ఇక నెక్స్ట్ ర్యాంక్ కార్డు. అంటే మీకు ఎంసెట్లో వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్ అనేది ఎక్కడో ర్యాంక్ కార్డ్ అనేది ఏదో డూప్లికేట్ కాకుండా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది తీసుకోండి. ఈ ర్యాంక్ కార్డ్ అనేది తీసుకొని ఉంచుకోవాలి. ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ వచ్చేసి మార్క్స్ మెమోస్ అన్నీ కూడా 10th క్లాస్ మార్క్స్ మెమోస్ ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ మెమోస్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ ఒరిజినల్స్ రావాలి. ఇంటర్మీడియట్ అనేది మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా వచ్చి ఉండదు, షార్ట్ మెమో ఉండొచ్చు. షార్ట్ మెమో అయితే షార్ట్ మెమో, ఏ మెమో అయితే ఆ మెమో తీసుకొని 10th క్లాస్ మెమోస్, మార్క్స్ మెమోస్ 2 కూడా మన దగ్గర ఉండాలి. అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో తీసుకునేటప్పుడే టీసీ కూడా మనకు కావాలి. టీసీ అనేది మనకి లేటెస్ట్ టీసీ, అంటే ఇంటర్మీడియట్ తలక టీసీ అనేది మీకు అవసరం వస్తుంది. సో టీసీ అనేది నెక్స్ట్ తీసుకోవాల్సింది. ఇక టీసీ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లోకలా నాన్ లోకలా డిసైడ్ చేసేది స్టడీ సర్టిఫికేట్స్. సో స్టడీ సర్టిఫికేట్స్ మీరు డిఫరెంట్ స్కూల్స్లో చదివి ఉండొచ్చు. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు కంటిన్యూస్గా ఎక్కడెక్కడ చదివారో ఆ సర్టిఫికేట్స్ అనేది కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ ఒక ఊర్లో చదివి ఉండొచ్చు, ఒక స్కూల్లో. 7th క్లాస్ ఇంకో డిస్ట్రిక్ట్లో ఇంకో స్కూల్లో చదివి ఉండొచ్చు. 7th 8th ఒక దగ్గర 9th చదివి ఉండొచ్చు. ఎక్కడ చదివినా కూడా ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ అని తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఇది మాత్రం ఎక్కువ ప్రాసెస్ టైం పడుతుంది మీకు. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా మీకు అవైలబిలిటీగా ఉంటాయి, కానీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం ఖాళీగా ఉన్నటువంటి ఈ టైంలోనే వెళ్ళి ఆ స్కూల్స్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లేదా మీ సేవ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ వరాసగా ఒక లిస్ట్లో చెప్తాను చూడండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరెవరికి కావాలంటే ఎవరైతే ఫీ రీయింబర్స్మెంట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, అంతేకాకుండా ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఫీ రీయింబర్స్మెంట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వీటితో పాటు ఇవి కామన్గా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సింది. అంటే ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇవి కాకుండా వీటితో పాటు అడిషనల్గా మీ యొక్క ఆధార్ కార్డు కావాలి.
ఆధార్ కార్డు జిరాక్స్. ఆధార్ కార్డు ప్రత్యేకంగా ఎందుకంటే నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మీకు ఫీ రియంబర్స్మెంట్ పడేటప్పుడు మీ ఆధార్ కార్డు లింకప్ చేయవలసి ఉంటుంది. సో డెఫినెట్గా ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ ఖాళీగా ఉన్న టైంలోనే ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏమైనా తప్పులు దొరికి ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఆధార్ కార్డు పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఈ ఆధార్ కార్డుతో పాటు మీ మదర్ ఆధార్ కార్డు కూడా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర స్టేట్ అయితే మదర్ స్టూడెంట్ది కలిపి అకౌంట్ అనేది ఓపెన్ చేయవలసి వస్తుంది. సో ఖచ్చితంగా మనకి ఆధార్ అనేది మదర్ది ఉండాలి, స్టూడెంట్ది కూడా ఉండాలి. వీళ్ళిద్దరిది కూడా ఎటువంటి తప్పులు లేకుండా, మిస్టేక్స్ లేకుండా ఆధార్ కార్డులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వెంటనే ఈ ఖాళీ టైంలోనే వాటిని రెక్టిఫై చేసుకోండి. ఇకపోతే ఇది ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఈ సర్టిఫికెట్స్ మొత్తం ప్రతి ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్కి కూడా అవసరమైన సర్టిఫికెట్స్. ఇందులో క్యాస్ట్ కానీ ఎటువంటి రిలీజియన్స్ కానీ ఏ సంబంధం లేదు. అందరూ ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్స్కి ఈ సర్టిఫికెట్స్ ఉండాలి. ఈ సెట్స్తో పాటు ఇప్పుడు చెప్పబోయేటటువంటి స్పెషల్ కేటగిరీస్ కొన్ని ఉంటాయి. స్పెషల్ కేటగిరీస్ అంటే మైనారిటీస్, అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇటువంటి మైనారిటీస్కి సంబంధించి ఎవరైనా రిజర్వేషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవాలి. అలాగే పిహెచ్సి కోటా ఉంటుంది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా. ఈ పిహెచ్సి కోటాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ నుంచి అది తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు సిఏపి అంటే చిల్డ్రన్ ఆర్మడ్ పర్సన్స్, అంటే ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎంసెట్ ద్వారా ఏమైనా రిజర్వేషన్ పొందాలనుకున్నట్టయితే వాళ్ళు అక్కడ పనిచేస్తున్నట్టుగా నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకురావాల్సి వస్తుంది. నెక్స్ట్ వీటితో పాటు ఇంకా అడిషనల్గా ఎన్సీసీ సర్టిఫికేట్స్, అలాగే స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఈ డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీకి వస్తాయి. అంటే ఎవరికైతే వర్తిస్తే వాళ్ళు తీసుకోవాలి. ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం సంపాదించి ప్రతిదీ ఒరిజినల్తో పాటు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలి. వాటి తాలూకా జెరాక్స్ కాపీలు ప్రతిదీ ఒక 4 కానీ 5 కానీ సెట్స్ తీసుకొని ఉంచుకోండి. మీకు కౌన్సిలింగ్ టైంకి జాయిన్ అయినప్పుడు ఒక 2 సర్టిఫికేట్స్ 2 జెరాక్స్ కాపీస్ అడుగుతారు. ఒరిజినల్స్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో అప్పుడు ఏ ఒక్కటి మిస్టేక్ అయినా మీకు వచ్చే సీటును కూడా అవసరమైతే ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటికి కొన్నిటికి టైం కూడా ఇవ్వరు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే ఫీ రియంబర్స్మెంట్ రాదు. సో ఇవన్నీ కూడా ముందు కూడా రెడీ చేసుకొని ఈ ఉన్న ఒక టైం గ్యాప్లోనే దాదాపు ఒక 1 month 1.5 months మీ అడ్మిషన్స్ అని అయ్యేసరికి టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో మీరు రెడీ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళి రెడీగా ఉండాలి. ఇకపోతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. నాన్ లోకల్ వాళ్ళు అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రాలో రాసి ఉన్న వాళ్ళు, లేదా ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణలో రాసేవాళ్ళు. వీరు ఏ స్టేట్స్ వాళ్ళైనా నాన్ లోకల్ కింద ఉండేటప్పుడు ఆ స్టేట్లో ఉండేటట్టు ఒక 10 years సర్టిఫికేట్ అనేది మాత్రం ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. ఈ విధంగా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని సిద్ధంగా మీరు కౌన్సిలింగ్ సిద్ధమవుతారని ఆశిస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.